మన్నాను కురిపించితివి యెహోషువ రోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమంలో దేవుని వాక్యం కోసం ఎదురు చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరూ బాగున్నారు కదా? ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినవలసిందిగా ప్రభు ప్రేమను బట్టి మనవి చేస్తా ఉన్నాను. ఈ దిన వాక్యం కోసం చిన్న ప్రార్థన చేద్దాం. సర్వాధికారి గొప్ప దేవుడా, నీకు వందనాలు, వేలాది స్తోత్రములు. ఉదయకాల సమయంలో నీవిచ్చిన మంచి సమయమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ఇదిగో నీ మాట కొరకు ఆశ కలిగి ఎదురు చూస్తుంటుండగా నీ కృపతో నీ వాక్యం ద్వారా నీ మాటల ద్వారా మా అందరితో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాక్య భాగము కీర్తనల గ్రంథము 27వ కీర్తన 14వ చరణము. ధైర్యము తెచ్చుకుని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకునుము, యెహోవా కొరకు కనిపెట్టుకునియుండుము. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే, మనం పరిశీలన చేసినట్లయితే, ధైర్యము తెచ్చుకుని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకునుము, యెహోవా కొరకు కనిపెట్టుకునియుండుము. మనము దేవుని కొరకు ఏ విధంగా ఎదురు చూడాలి అంటే, దేవుని కొరకు ఏ విధంగా ఆశ కలిగి ఉండాలి అంటే, ఒకటి ధైర్యము కలిగి ఉండాలి, రెండోది నిబ్బరము కలిగి ఉండాలి. ఎందుకు అంటే దేవుడు సర్వశక్తివంతుడు, ఆయనకు అసాధ్యమైనదేమీ లేదు. ఆయన గొప్ప కార్యములను చేయగలిగినటువంటి సమర్థుడు. కాబట్టి ఆయన కొరకు మనము ఎలా ఎదురు చూడాలి అంటే, ఒక పిరికివానిగా కాకుండా, ఒక అధైర్యవంతుడిగా కాకుండా ధైర్యము తెచ్చుకుని హృదయంలో నిబ్బరం ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు, ఈ లోకము వైపు, మన పరిస్థితుల వైపు మనం చూసినప్పుడు అధైర్యము తెచ్చుకుంటూ ఉంటాము, ధైర్యాన్ని కోల్పోతూ ఉంటాం. మన పరిస్థితులను బట్టి, మనం ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులను బట్టి, మన జీవితంలోనికి మనం తొంగి చూసినప్పుడు ధైర్యాన్ని కోల్పోతూ ఉంటాము. హృదయంలో కలవరం మొదలయ్యి మన జీవితం వైపు మనం చూసినప్పుడు ధైర్యము చెడిపోయినటువంటి వ్యక్తులుగా మనం జీవిస్తూ ఉంటాం. ఎందుకంటే మన వల్ల ఏమీ కాదు కాబట్టి, మనమేమీ చేయలేము కాబట్టి, మనమేమీ సాధించలేము కాబట్టి, మన వైపు మనం చూసినప్పుడు, మన జీవితం వైపు మనం చూసినప్పుడు, మన పరిస్థితుల వైపు మనం చూసినప్పుడు అధైర్యపడిపోతూ ఉంటాం. ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి, సమస్యలోంచి బయటికి ఎలా రావాలి అని నిరాశలో కూరుకుపోతూ ఉంటాం. ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఎప్పుడు ధైర్యం తెచ్చుకోగలమంటే, మనం ఎప్పుడు నిబ్బరముగా ఉండగలమంటే దేవుని కొరకు కనిపెట్టినప్పుడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని కొరకు మనం ఎదురు చూసినప్పుడు, దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు, దేవుని యందు నిరీక్షణ ఇచ్చినప్పుడు మనకేమొస్తుందంటే ధైర్యం వస్తుంది. మనం ఎలా ఉంటామంటే నిబ్బరము కలిగి ఉంటాం. ఎలాంటి పరిస్థితుల్లో మనం జీవిస్తూ ఉన్నా, ఎలాంటి పరిస్థితులు గుండా మనం ప్రయాణం చేస్తూ ఉన్నా, మనం ఒక నిబ్బరము కలిగి, ధైర్యము కలిగి ఎప్పుడు ఉంటామంటే దేవుని కొరకు ఎదురు చూసినప్పుడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ పరిస్థితుల వైపు చూస్తున్నప్పుడు నీకేమనిపిస్తూ ఉంది? ఈరోజు ఈ మాటలు వింటున్న నీ జీవితంలో, నీ కుటుంబంలోనికి తొంగి చూసినప్పుడు నీకేమనిపిస్తుంది? దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, ధైర్యం తెచ్చుకో. ఈరోజు ఈ మాటలను బట్టి ధైర్యము తెచ్చుకో. యెహోవా కొరకు కనిపెట్టువారు ఎలా ఉంటారంటే ధైర్యము కలిగి, నిబ్బరము కలిగి ఉంటారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. వాళ్ళ పరిస్థితుల వైపు చూడరు, వారి సమస్యల వైపు చూడరు, వారు ఏ విషయంలో కృంగిపోతున్నారో దాని వైపు కాకుండా యెహోవా కొరకు కనిపెడతారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఎవరి కోసం కనిపెడుతూ ఉన్నావు? నీవు ఉన్నటువంటి స్థితిలోంచి బయటికి రావటానికి, నీవు ఉన్నటువంటి పరిస్థితిలోంచి బయటికి రావటానికి ఈ లోకం వైపు కాదు కానీ దేవుడైనటువంటి యెహోవా వైపు చూసినట్లయితే మనకి ధైర్యం వస్తుంది. మన హృదయంలో నిబ్బరము కలిగి ఉంటాం. ఎప్పుడైతే మనం నిబ్బరము కలిగి ధైర్యం కలిగి ఉన్నావో ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు అనేకమైన ఆలోచనలు మనకి రావు. మన ఆలోచన ఒక్కటే దేవుని వైపు చూసినప్పుడు. ఏంటి ఆలోచన అంటే, దేవుడు నన్ను విడిపిస్తాడు, దేవుడు నాకు సహాయము చేస్తాడు, నిబ్బరము కలిగి ఉంటాం. కానీ దేవుని కొరకు కనిపెట్టలేనప్పుడు మనం ఎలా ఉంటామంటే అధైర్యపడిపోతే అనేక మార్గాలు అన్వేషణ చేస్తూ ఉంటాం, అనేక మార్గాలు వెతుకుతూ ఉంటాం ఎలా బయటికి రావాలి అని.
కాబట్టి ఈ మాటలంటే నా ప్రియ సహోదరి సహోదరుడు, అనేక మార్గాలు మనం వెతుక్కోవద్దు, కానీ మన మార్గం ఏమై ఉన్నదో దేవుని అది కనిపెట్టినప్పుడు దేవుడే మనని ఒక మంచి మార్గంలో నడిపిస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. పరిశుద్ర ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ధైర్యం గురించి మాతో మాట్లాడ. అవును ప్రభా, ఈ లోకంలో మేము జీవిస్తూ ఉన్నప్పుడు ప్రభా, మేము ఎదుర్కొంటున్న సమస్యలను బట్టి, ఇబ్బందులను బట్టి, మా బ్రతుకులను బట్టి, మా జీవితాలను బట్టి ప్రభువా దేవాతను మేము అధైర్యపడిపోతూ ఉంటుండగా ప్రభా, నీ వాక్యం ద్వారా మమ్మల్ని ధైర్యపరిచి, అవును ప్రభా, ధైర్యము కలిగి నిబ్బరము కలిగి నీ వైపు చూడటానికి, నీ కొరకు కనిపెట్టుకోవడానికి నీ కృప చూపించండి. ఎలాంటి పరిస్థితుల్లో మేము జీవిస్తూ ఉన్న ప్రభా, నీ కొరకు కనిపెట్టి చూసేవారిగా ఉండటానికి విశ్వాసమును, నిరీక్షణ దయచేయమని అడుగుతా ఉన్నాను. ఈ మాటలైన ప్రియ బిడ్డలందరినీ దర్శించండి అయ్యా, ధైర్యపరచమని అడుగుతా ఉన్నాను. నీ స్తోత్రములు తండ్రి. ఇదిగో తండ్రి ప్రభు, ఈ సమయంలో తండ్రి పరిశుద్ధ గొప్ప దేవుడా, నీ స్తోత్రములు. ఈ సమయంలో తండ్రి పరిశుద్ధ ఎవరైతే అనారోగ్యం చేత బాధపడుతూ ఉన్నారో దేవా తండ్రి, ఎవరైతే ప్రభు యేసయ్య ఆరోగ్య సమస్యల చేత బాధపడుతూ ఉన్నారో వారి కోసం ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభు. ఇదిగో సంపూర్ణ స్వస్థత వారికి దయచేయమని అడుగుతా ఉన్నాను దేవా. పరమ వైద్యులకు వైద్యుడువు తండ్రి, పరమ వైద్యుడువు ప్రభువా. ఇదిగో తండ్రి, వారు తీసుకున్నటువంటి ఔషధములలో మీరుండి దేవా తండ్రి, వారు తీసుకుంటున్నటువంటి ప్రభువా తండ్రి ప్రతి విధమైన ప్రికాషన్స్లో మీరుండి ప్రభువా వారికి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని అడుగుతా ఉన్నాను ప్రభువా. ఇదిగో తండ్రి, శారీర సమస్యలను బట్టి, ఆ బలహీనతలను బట్టి నీకు దూరము కాకుండా ప్రభువా, ఇదిగో తండ్రి, ఆ సమస్యలను దేవా తండ్రి ప్రవేశయ్యా తండ్రి అధిగమించి ప్రభువా, ఇదిగో తండ్రి మీరు వారిని స్వస్థత కలుగు చేసి ప్రభువా, ఇదిగో తండ్రి ప్రవేశ నీ సన్నిధిలో సంతోషించే బిడ్డలుగా వర్ణించమని దేవా. ప్రతి విధమైన శారీరక బలహీనతల నుంచి వారికి విడుదల కలుగు చేయమని తండ్రి. హాస్పిటల్లో ఉన్న ప్రతి బిడ్డ కోసం ప్రార్థిస్తా ఉన్నాం తండ్రి. సంపూర్ణ స్వస్థత దయచేయమని అడుగుతా ఉన్నాను ప్రభా. నీ స్తోత్రములు. బిడ్డలందరినీ మీరు స్వస్థపరచమని, మా దేశంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డకు మంచి ఆరోగ్యమును దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.